ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో రోజుకొక కోణం వెలుగులోకి వస్తుంది. తాజాగా వరుణ్ పురుషోత్తమ్ అరెస్టు తర్వాత మరొక వ్యక్తి పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఆయనే తీగల విజయేందర్ రెడ్డి. ఇంతకీ తీగల విజయేందర్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్ కేసుకి ఏంటి సంబంధం అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్లో, సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్లు అయితే పట్టుబడ్డాయి అధికారులకు. అయితే ఆ 11 కోట్ల వ్యవహారాన్ని ఎవరైతే అరెస్ట్ అయ్యారో వరుణ్ పురుషోత్తమ్ అనే వ్యక్తి అయితే ఆ 11 కోట్లకు సంబంధించిన వ్యవహారాన్ని అయితే ఆయన బయటపెట్టారు. మరి ఆ 11 కోట్లు విజయేందర్ రెడ్డియా లేదంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన అమౌంట్ అనేది ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే విశ్లేషకులకు లేవనెత్తుతున్నారు. అవేంటి అంటే, ఒకవేళ మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బులే అక్కడ దాచిపెట్టుంటే మద్యం కుంభకోణం కేసు దాదాపు సంవత్సరంన్నరగా సాగుతూ ఉన్నది. ఇలాంటి సమయంలో ఆ 11 కోట్లను అక్కడే ఎందుకు పెట్టారు, వాటి స్థానం మార్చొచ్చు కదా అనే ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతుంది. ఒకవేళ అలా కాకుంటే ఆ డబ్బులు విజయేందర్ రెడ్డికి సంబంధించిన డబ్బులేనా అన్న మరొక ప్రశ్న కూడా లేవనెత్తుతుంది. మొత్తం అసలు దీనిపైన ఒక విశ్లేషణ చేసే ముందు అసలు ఈ ఉదాంతం ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. ఎవరైతే వరుణ్ పురుషోత్తమ్ ఉన్నారో, వరుణ్ పురుషోత్తమ్ అనే వ్యక్తి లిక్కర్ స్కామ్ కేసు బయటకు రాగానే అతను ఇన్ని రోజులు విదేశాల్లో ఉన్నట్లయితే కొన్ని ఉదాంతాలు వస్తున్నాయి. ఈరోజు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు. దిగిన వెంటనే ఆ ఏపీకి సంబంధించిన సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. ఆ విచారణలోనే 11 కోట్ల వ్యవహారం అయితే తేలింది. ఇక ఆయన చెప్పిన విషయం ఏంటంటే, A1గా ఉన్న రాజ్ కేశ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాల మేరకే చాణక్య, A12గా ఉన్న చాణక్య సహాయంతో ఆ విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్, సులోచన ఫామ్ హౌస్లో ఆయన దాచిపెట్టినట్టయితే చెప్తా ఉన్నారు. అయితే ఆయన దాచిపెట్టిన ఆ డబ్బుల వ్యవహారం కూడా ఇక్కడ ఒక గమ్మత్తైన అంశం బయటకు వచ్చింది. ఇక్కడ విజయేందర్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే, అవి అందులో ఉన్నాయి డబ్బులు కాదు అన్న విషయం కూడా ఆయన చెప్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అందులో ఉన్నాయి కేవలం ఇంపార్టెంట్ డాక్యుమెంట్సే అన్నట్టు ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్సే అయితే విజయేందర్ రెడ్డి ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యాపారవేత్త. అంతేకాకుండా ఆయనకు వర్ధమాన ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, వైరా ప్రొడక్షన్ ఉంది, అలాగే వైరా హోటల్స్ ఉన్నాయి. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన కేవలం అక్కడ డాక్యుమెంట్స్, అవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తే నమ్మడానికి పోలీసులైనా బయట వాళ్ళైనా అంత ఆషామాషిగా లేదని చెప్పేసి అర్థమవుతా ఉన్నది. అయితే అవి కేవలం డబ్బులు అన్న విషయం ఆయనకు తెలిసి ఉన్నట్టయితే, ఇతరులు పెట్టిన డబ్బులు అక్కడ ఉన్నాయన్న విషయం ఆయనకు తెలుసు. కాబట్టి లిక్కర్ స్కామ్ కేసు రాగానే ఆ డబ్బుల్లో ఉన్న స్థానాలైనా ఆయన మార్చాల్సి ఉండే. ఆ డబ్బులు పెట్టిన స్థానాన్ని కూడా ఒక్కసారి మనం గమనిస్తే, స్టోర్ రూమ్లో ఏదైతే సులోచన ఫామ్ హౌస్ ఉన్నదో ఆ ఫామ్ హౌస్ స్టోర్ రూమ్లో బియ్యం బస్తాల మధ్యలో ఆ 11 కోట్లు 12 పెట్టెల్లో 11 కోట్లు అయితే ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం అయితే చాలా అనుమానాస్పదానికి అయితే దారితీస్తూ ఉన్నది. అయితే ఈయనకు సంబంధించిన విజయేందర్ రెడ్డికి సంబంధించిన ఆయనకు హోటల్స్ ఉన్నాయని చెప్పాము. ఆయనకున్న వ్యాపారాలకు సంబంధించిన ఏదైనా నల్లధనానికి సంబంధించిన డబ్బులు అక్కడ దాచిపెట్టాడా, అందుకనే ఆయన ఆ విషయాల పట్ల నోరు విప్పడం లేదా అనేది కూడా మరొక కోణం దాగి ఉన్నది. అయితే మొత్తం మీద ఈ 11 కోట్ల వ్యవహారం అయితే ఇటు లిక్కర్ స్కామ్లో దొరికిందని, ఆ లిక్కర్ స్కామ్ను అయితే జగన్కు ఆపాదించే ప్రయత్నం అయితే అధికారులు కూడా చేస్తున్నట్లు కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ 11 కోట్లకు జగన్కు ఏంటి సంబంధము అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఒక్కసారి విజయేందర్ రెడ్డి నేపథ్యం కూడా చూసుకున్నట్టయితే, తీగల విజయేందర్ రెడ్డి వైరా ప్రొడక్షన్స్ ద్వారా ఆయన సినిమాలు కూడా తీశారు. నానితో హాయ్ నాన్న అనే సినిమా తీశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్తో కూడా మట్కా అనే ఒక సినిమా తీశాడు. ఇక మట్కా సినిమా అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈయన నాగబాబుకు సంబంధించి కాస్త దగ్గరగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కొడుకుతో సినిమా తీశారు కాబట్టి వాళ్ళతో ఖచ్చితంగా ఏదో ఒక రకమైన సన్నిహిత సంబంధాలు అయితే కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక అంశం ఏంటంటే, జగన్ రెడ్డికి ఈయనకి ఏదో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అందుకు కూడా కొన్ని ఉదాంతాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూవీ డిస్టిలరీలు స్థాపించి ఆ డిస్టిలరీల ద్వారా ప్రభుత్వానికి 240 కోట్ల పైచీలకు మద్యాన్ని అమ్మినట్లయితే తెలుస్తూ ఉన్నది. అయితే అది కంప్లీట్గా ఒక ప్రభుత్వానికి ఈయన డిస్టిలరీ స్థాపించి మద్యం అమ్మడం అనేది అది వ్యాపారం కిందకి వస్తుంది. మరి ఆ వ్యాపారంలో ఉన్న సన్నిహిత సంబంధంతో దానికి సంబంధించిన ఏదైతే 11 కోట్ల ముడుపులను ఈయన ఫామ్ హౌస్లో దాచిపెట్టారా అన్న కోణంలో అయితే పోలీసులు విచారించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. మొత్తం మీద ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, టీడీపీ కానీ కూటమి నేతలు కానీ 11 కోట్లు దొరికాయి, వైసీపీకి 11 సీట్లు వచ్చాయి, ఇది ఖచ్చితంగా ఇది ఒక యాదృచ్ఛికమే, ఇది ఖచ్చితంగా ఇది దేవుడి స్క్రిప్టే అని చెప్పేసి వారైతే తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక అంశం అయితే చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఏదంటే, A1గా ఉన్న రాజ్ కేశ్ రెడ్డి ఆదేశాల మేరకే వరుణ్ పురుషోత్తము చాణక్య, A12గా ఉన్న చాణక్య సహాయంతో
విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో ఆ డబ్బులను దాచిపెట్టి ఉంటే ఇది ఖచ్చితంగా జగన్కి ఎలా సంబంధం ఉంటుంది? ఇది కేవలం A1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వరకే సంబంధం ఉంటుంది అనేది ఇక్కడ అధికారులు గుర్తించాల్సిన విషయం. కాకపోతే ఇక్కడ అంశం ఏంటంటే చాలా నాలుగా మనం చూస్తూ ఉన్నాము, ఏదేమైనా ఈ లిక్కర్స్ కుంభకోణంలో జగన్ను టార్గెట్ చేయాలి, జగన్ని కార్నర్ చేయాలని చెప్పేసి అధికారులు కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కొన్ని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి మొత్తం మీద ఈ 11 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఇది అంటే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులా, లేదు అంటే విజయేందర్ రెడ్డికి సంబంధించిన సొంత మనీ, అది లెక్కల్లో చూపించని మనీయా అనేది తెలియాలంటే కేవలం విజయేందర్ రెడ్డి నోరు విప్పి చెబితే కానీ అసలు విషయం బయటపడదు. ఏదేమైనప్పటికీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక అరెస్ట్ అయితే చోటు చేసుకున్నది. ఎలాగైనా జగన్ చుట్టూనే ఈ లిక్కర్ స్కామ్ కేసును తిప్పాలని అటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు పాలకులు కానీ చూస్తున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుందని వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుంది, ఈ 11 కోట్ల వ్యవహారం ఏంది, ఇందులో అంటే ఈ మొత్తం వ్యవహారంలో తీగల విజయేందర్ రెడ్డి పాత్ర ఏంది, అలాగే ఈరోజు అరెస్ట్ అయిన వినయ్ పురుషోత్తం పాత్ర ఏంది, చాణక్య చేసిన ఆయన పాత్ర ఏంటి అనేది అయితే చాలా కీలకంగా మారనుంది. మరి చూడాలి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంది అనేది దర్యాప్తులో పోలీసు అధికారులు ఏం చెప్తారో అని.